ఏమిటే నువ్వు ఊరికే ప్రతిదానికి నువ్వు కబాడీ ఆడతావా, నీళ్లలో మునుగుతావా, ఈత కొడతావా, డాన్స్ ఆడతావా? ఏమిటే చూసావుగా ఎలా ఆడాను? నువ్వే తోక ముడుచుకుని పారిపోయావు. ఒక్కసారి బరిలోకి దిగి కూతకొచ్చానంటేనా? ఆపు ఆపు, ఇప్పుడు నీ చరిత్ర అంతా ఎందుకులే. అయితే పద, ఆట మొదలు పెడదాం. పదండి. ఆట లేదు గీట లేదు, కాసేపు రెస్ట్ తీసుకో నువ్వు. అసలు చేత కాని వాళ్లే, ఆట అంటే భయం ఉన్నోళ్లే ఇలా మాట్లాడతారు. నాకేం భయం లేదు, ఊళ్ళో కబడ్డీ కెప్టెన్ ని నేనే. ఆహా, అందుకేనా ఆట లేదు గీట లేదు అంటున్నావు? మీరు ఆడండి, నేను కెప్టెన్సీ చేస్తాను. మీరు చేయగలిగింది అదేగా, మీరు చేయగలిగింది అదేగా. హే, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా కామన్ సెన్స్ లేదా నీకు? అతనికైతే కాలం మాత్రమే ఊనా, నీకు మనసే ఊనా. అయ్యో ఏంటి అలా ఉండిపోయారు? ఇదంతా మర్చిపోండి, ముందు కబడ్డీ ఆడడానికి వెళ్దాం పదండి. హలో, తను కెప్టెన్సీ అంటుందిగా, నేను ఇటు కెప్టెన్సీ చేస్తా. నా టీంలో ఎవరుంటారు? నేను పద్దు పక్కనే ఉంటాను. నేను కూడా పద్మావతి వైపే. ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకవైపే ఉంటే ఎలా? ఏ కూల్ కూల్, నేనున్నానుగా, నేను న్యాయం చేస్తా. రుక్మిణి ఏంటి, మీరు ఇటు వచ్చేయండి. అది కాదు బాబు. చూడండి, మీరు గాని గేమ్ గెలిచారనుకోండి, ఫ్యామిలీ మొత్తం ఒకవైపు అనుకుని మీ మీదే బ్లేమ్ చేస్తుంది తను. అవసరమా? సో మీ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇక్కడికి వచ్చేయండి. రండి అంటే రండి, మీకేం కాదు, నేనున్నానుగా, చూసుకుంటా. ఆపోజిట్ టీంలో ఉంటే ఆ రుక్మిణిని ఏదో ఒకటి చేసి గాయపరిచేదాన్ని, కానీ ఇప్పుడు నా టీంలోనే ఉండేలా చేసావు కదరా. నాకు తెలుసే, నువ్వు రుక్మిణి ఆంటీకి పద్మావతికి ఏదో చేయాలనుకుంటున్నావని. పద్మావతిని నేను ఎలాగైనా కాపాడుకోగలను, కానీ రుక్మిణి అంటేనే, అందుకే నీ టీంలోనే పెట్టేశా. నువ్వేం చేయలేవు ఇప్పుడు. లాభం లేదు, పద్మావతినే ఏదో ఒకటి చేయాలి, అదే ఆగిపోవాలి. వెల్ అంటే మొత్తానికి ప్లేయర్స్ అందరూ సెట్ అయిపోయారు, వెళదాం పదండి. పదండి పదండి పదండి, రండి. హెడ్ ఆర్ టైల్? హెడ్. ఓకే ఫైన్, హెడ్ వచ్చింది. నీ వైపే వచ్చింది. కూతకు వెళ్తారా, కోతకు వస్తారా? కూత. ఓకే ఫైన్. ఓకే, కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ.
అవుట్. కబడ్డీ 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 పద్మావతి, వచ్చేయ్. రావే. అంతే. వద్దు. కబడ్డీ 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 ఓసే పద్మావతి, దొరికావే నువ్వు. ఇద్దరు జాయిన్ అవ్వండి. రెడీ? ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఆట ఆడితే నీతి నిజాయితీగా ఆడాలి. ముగ్గు పెట్టి కళ్ళలో వేసావేంటే? నేనెప్పుడు వేశాను? నే కళ్ళారా చూశాను. ఏంటిదే, ముగ్గు పెట్టి కాదా ఇది? సరిగ్గా ఆడలేదనుకో, లాటి విరుగుద్ది. ఏయ్, అసలేంటి నువ్వు? ఇదేమైనా నీ స్టేషన్ అనుకుంటున్నావా? మేమేవైనా నువ్వు పట్టుకున్న దొంగలం అనుకుంటున్నావా? అయినా పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు? నిన్ను పిలిచి ఎంపైర్ పోస్ట్ ఇచ్చారా? ఎక్స్ట్రా చేస్తున్నావు? పోలీసు 24 అవర్స్ ఆన్ డ్యూటీనే. పిలిచినా పిలవకపోయినా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను నేను. నరాలు తెంచేస్తాను, ఎముకలు చిక్కాల్సిందే. ఇప్పుడేంటి, పద్మావతి అవుటా కాదా? అవుటే. అవుట్ గీటు అన్నావంటే గొడవలు జరుగుతాయి ఇక్కడ. అదేంటి? నువ్వు ఆడింది దొంగాట కాబట్టి అవుట్ కానే కాదు. పద్మావతి ఏమన్నా నీ చుట్టమా? సపోర్ట్ చేస్తా. దామిని ఏంటి నీకు చుట్టాలా? సపోర్ట్ చేస్తున్నావు? తన్ని పట్టుకుంది కదా. అదే తప్పుడు పద్ధతిలో పట్టుకుంది అంటున్నాను. ఇప్పుడేంటి, పద్మావతి అవుటా కాదా? ఫ్రెండ్స్ మీరందరూ చెప్పండి, అవుటా కాదా? అవుట్ అవుట్ పద్మావతి అవుట్ అవుట్ అవుట్. సరే, నేను అవుటే. కబడ్డీ 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 కబడ్డీ
సూపర్. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? కాలు ఎందుకే మెలిపెట్టావు? అవుట్ చేయాలి కదా. నేను కూత ఆపేశాను కదా, ఎందుకు నా కాలు పట్టుకున్నావు? ఇందాక నువ్వు ఇచ్చావే కౌంటర్, దానికి రీ కౌంటర్ ఇది. నిన్ను ఊరికే వదలనే. ఏయ్ పోవే. ఏ ఆపండి మీరు. ఏంటి గొడవలు? ఏదో ఆటలంటే సరదాగా ఆడుకోవాలి, ఇలా ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోవడం కాదు. ఆడిన ఆటలు చాలు గాని కళ్ళు కాళ్ళు పోగొట్టుకోవడం కాదు. ఇక చాలు, పదండి. అది కాదు బామ్మ, అది కాదు బామ్మ. ఆపు. అది ఆడిన ఆటలు చాలు గానీ అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునండి, భోజనాలు వడ్డిస్తాను. పదండి. పదండి. అంటే ఏమైందండి? అంటే ఏమైందండి? లేక లేక లే. ఏమైంది బాబు? అంటే మీరు ఆగండి. ఏంటి ఏమైంది? ఏమైందా? ఏం మనిషివే నువ్వు? అసలు ఇది ఆడపుట్టుకేనా? కాదే కాదు, దాన్ని ఇంట్లో ఆడపిల్లల పెంచలేదు, మగరాయిలా పెంచారు. ఎప్పుడో దీన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సిందే. ఫోన్లోనే వదిలేశాను. ఒకసారి మీ పేరెంట్స్ మొహం చూసి ఇంకోసారి నువ్వు ఆడదానమని. అసలు నిన్ను ఎప్పటికీ శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉండేలా చేయాలి. ఏంటి
ప్రతి దానికి అందరు నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. మీరిద్దరు కావాలని నన్ను బ్లేమ్ చేయాలని ఇదంతా చేస్తున్నారు. ఈ పని నేనెందుకు చేస్తాను? నేనేదో మొహం కడుక్కుంటుంటే పొరపాటున నీళ్లు పడ్డాయి. దానికి ఇంత రాద్దంతం చేయాలా? ఈవిడ నాకు తల్లి లాంటిదే. అలాంటిది ఈవెన్ని గాయాల పాలు చేయాల్సిన అవసరం నాకేంటి? అసలు అలాంటి ఆలోచన నేనెందుకు చేస్తాను? ఎందుకంటే నోటీసులు అందుకోకుండా చేయాలని నీ ఆలోచన. మా అమ్మకి గాయమైతే నేను ఇంట్లో నుంచి బయటికి రాను కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. హ్మ్. ప్రతి దానికి నీకు నోటీస్ సాకు దొరికింది. చిచ్చి, ఇంత చేసినా ఎవరు కృతజ్ఞత చూపించట్లేదు. అందరూ నన్నే అవమానపరుస్తున్నారు. ఛ! ఏంటి రివర్స్ లో డ్రామా ఆడుతున్నావు? వీళ్ళేంటి రోజు రోజుకి గొడవలు పెంచుకుంటూ వెళ్తున్నారు? పెళ్లి కావాల్సిన పిల్లలు 10 మందిలో పల్చన కాకూడదు. పద్మావతి, ఏంటి నీ గొడవ? ఎప్పుడు చూసినా ఈ అమ్మాయితో గొడవ పడుతూనే ఉంటావు. తను కావాలని చేయలేదంటుంది కదా, వదిలేయచ్చు కదా. అరే వాట్ ఇస్ దిస్ ఆంటీ? తను నీళ్ళు చెల్లింది నేనే చూశాను, నేనే సాక్ష్యం. ఇంకేం కావాలి? చూడండి బాబు, తను చెప్తోంది కదా ఏదో పొరపాటున పడిందని, వదిలేయండి. ఇలాగే గొడవలు పడుతూ ఉంటే పెళ్లి కావాల్సిన పిల్లలు జీవితాలు నాశనం అవుతాయి. అది కాదమ్మా. నువ్వు నోర్మే. అమ్మ నేను చెప్పేది వినట్లేదుకో. అబ్బబ్బబ్బా! ఏమిటే ఈ గొడవ? ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ. సంతోషంగా ఉండడానికే కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా గొడవ పడుతూనే ఉంటారా? ఏమే పద్మావతి, ఇప్పుడు మీ అమ్మకి ఏమీ కాలేదు కదా, వదిలేసేయి. దామిని, ఈ పుట్టినరోజు వేడుకలని ఏదో కేక్ కట్ చేయడం అవి ఇవి ఉంటాయి కదా, ఆ ఏర్పాట్లన్నీ ఎంతవరకు వచ్చాయి? ఎప్పుడు రెడీ బామ్మగారు? కేక్ కట్ చేయడమే ఆలస్యం. ఆ, మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి, భోంచేసి ఆ పని ఏదో చూద్దాం. రండి, పదండి. పద పద. పుట్టినరోజు శుభాకాంక్షలు రా శ్రీనివాసు. ఏమిటి శ్రీనివాసు, ఆలోచిస్తున్నావేంటి? కాబోయే భార్య పద్మావతికి తినిపించు. ఏంటి? కట్టుకోబోయేవాడా? ఎవరన్నారు? లేనిపోనివే అనుకోకూడదు బామ్మ. లేనిపోయివా? కుటుంబం అంతా అనుకుంటున్నదే. మీరు అనుకోవటం, మీ చుట్టరికాలు అన్ని ఇంటి దగ్గర. ఇక్కడ అన్ని అరేంజ్ చేసింది నేను. నాకు తినిపించాలి ముందు.